నెంబర్ 10 ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లోకి అతి చిన్న పర్స్తో వస్తున్న టీం ముంబై ఇండియన్స్ టీం. వాళ్ళ దగ్గర అయితే కేవలం 2.75 కోట్ల రూపాయల పర్స్ మాత్రం ఉంది. ఎందుకంటే ముంబై టీం ఆక్షన్కి ముందు తమ కోర్ టీం మొత్తాన్ని రీటైన్ చేసుకున్నారు. అండ్ దాంతోపాటు 3 ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకోవడం కూడా చూసాం. సో దీంతో ప్రజెంట్ ముంబై స్క్వాడ్లో మొత్తం 20 మంది ప్లేయర్స్ ఉన్నారు. కేవలం 5 స్లాట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అండ్ ఇందులో చూసుకుంటే ఒక్క ఫారెన్ స్లాట్ వేకెంట్గా ఉంది. సో దీంతో ముంబై టీంకి ఆక్షన్లో పెద్దగా పనేమీ ఉండకపోవచ్చు. అంటే బ్యాకప్ ప్లేయర్స్ని కొనుక్కుంటే సరిపోద్ది. అది కూడా 5 స్లాట్సే ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా షాపింగ్ చేయక్కర్లేదు. మెయిన్లీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రజెంట్ స్క్వాడ్తో ఒక స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ తయారైపోద్ది వాళ్ళకి. సో మీరు ఒకసారి ముంబై టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు రేయాన్ ట్రికల్టన్ వీళ్ళిద్దరు కంటిన్యూ అవుతారు. అండ్ దెన్ 1 డౌన్లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో హార్దిక్ పాండ్యా, 6లో నమందీర్, 7లో షెర్ఫిన్ రదర్ఫర్డ్, 8లో దీపక్ చహర్, 9లో అల్లా గజన్ఫర్, 10లో బుమ్రా, 11లో ట్రెంట్ బోల్ట్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే ఆడేందుకు అవకాశం ఉంటుంది. సో ముంబై టీం దగ్గర అయితే ఆల్రెడీ చాలా మంచి ప్లేయింగ్ లెవెన్ ఉంది. దీంతో వాళ్ళు మోస్ట్ లైక్లీ ఆప్షన్లో బ్యాకప్ ప్లేయర్స్ని మాత్రమే కొనుక్కుంటారు. బట్ అయినా వాళ్ళకి ఫారెన్ స్లాట్ విషయంలో ఒక వేకెన్సీ ఉంది. అంటే ఆప్షన్లో ఒక ఫారెన్ ప్లేయర్ని మాత్రమే కొనుక్కోగలరు. కానీ ముంబై టీంకి చూసుకుంటే 2 ఫారెన్ బ్యాకప్స్ అవసరం ఉంది. అంటే వాళ్ళ వికెట్ కీపర్ రేయాన్ ట్రికల్టన్ మంచి ఫామ్లో లేడు. దీంతో అతనికి బ్యాకప్ కానీ కొనాలని చూస్తారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి బౌలింగ్లో ట్రెంట్ బోల్ట్కి చూసుకున్న బ్యాకప్ ప్లేయర్ ఎవరు కనిపించట్లేదు. సో దీంతో ముంబై టీం డిసైడ్ చేసుకోవాలి వీళ్ళిద్దరు ఎవరికి బ్యాకప్ ప్లేయర్ని కొనాలని చెప్పి. నేనైతే ట్రెంట్ బోల్ట్కి బ్యాకప్ ప్లేయర్ని కొంటేనే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఫారెన్ బ్యాట్స్మెన్ విషయంలో ముంబై టీంకి ఆల్రెడీ విల్ జాక్స్ ఉన్నాడు. కానీ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళకి బ్యాకప్గా ఫారెన్ పేసర్ లేడు. కేవలం ఆల్రౌండర్ అయిన కార్బిన్ బాష్ మాత్రం ఉన్నాడు. సో దీంతో నేనైతే ముంబై టీం ట్రెంట్ బోల్ట్కి బ్యాకప్గా ఒక పేస్ బౌలర్ కోసమే వెళ్తారనుకుంటున్నా. అది కూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ సేమని పిక్ చేసుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ కేటగిరీలో అయితే ముంబై టీంకి స్పెన్సర్ జాన్సన్ మరియు ముస్తఫిజుర్ రహమాన్ వాళ్ళు చాలా మంచి ఆప్షన్స్ అవుతారు. బట్ వీళ్ళు ఎక్కువ ప్రైస్కి వెళ్తే మాత్రం ముంబై టీం బెన్ వార్సిస్ లాంటి ప్లేయర్స్ సరిపెట్టుకోవాలి. సో నేనైతే మోస్ట్లీ ముంబై టీం బోల్ట్కి బ్యాకప్కి ఒక ఫారెన్ పేసర్ని కొంటారనుకుంటున్నా. ఇక మిగతా స్పాట్స్ విషయానికి వస్తే ఇండియన్ ప్లేయర్స్ని కొనాలి. అది కూడా బ్యాకప్ ప్లేయర్స్ అవసరం కాబట్టి డొమెస్టిక్ ప్లేయర్స్ కోసం వెళ్తారు. సో ముంబై టీం అయితే ఒక ఇండియన్ బ్యాటర్ని, ఒక ఇండియన్ పేస్ బౌలర్ని, అలాగే ఒక ఇండియన్ స్పిన్నర్ని కొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే డొమెస్టిక్ ప్లేయర్స్ విషయంలో వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ముంబై టీం స్కౌటింగ్ ఎలా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. వాళ్ళు ఎక్కడో మారుమూల ఉన్న ప్లేయర్స్ని పట్టుకొచ్చి షైన్ చేస్తూ ఉంటారు. సో దీంతో డొమెస్టిక్ ప్లేయర్స్ విషయంలో ఆల్రెడీ ముంబై టీం స్కౌటింగ్ చేసే ఉంటారు. అంటే ఆల్రెడీ ఎవరో ప్లేయర్స్ని పిక్ చేసుకుని ఉండి ఉంటారు. వాళ్ళు ఆప్షన్లో కొనే వరకు ఇలాంటి క్వాలిటీ ప్లేయర్ ఉండడానికి కూడా మనం గుర్తించలేం. ఎనీవే ముంబై టీంకి అయితే ఈసారి ఆప్షన్లో పెద్దగా పనేమి ఉండదు. మిగతా టీమ్స్ ప్లేయర్స్ కోసం బిడ్డింగ్ వార్స్ చేసుకున్నట్టే వాళ్ళు అలా కూర్చొని చూస్తారు. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. వీళ్ళది కూడా చాలా వరకు ముంబై టీం లాంటి పరిస్థితే. అంటే పీపీకేఎస్ టీం కూడా చాలామంది ప్లేయర్స్ని రీటైన్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ 2026 కోసం ఎక్కువ మంది ప్లేయర్స్ని రీటైన్ చేసుకున్న టీం పంజాబ్ కింగ్స్ టీమే. వాళ్ళైతే ఏకంగా 21 ప్లేయర్స్ని రీటైన్ చేసుకున్నారు. ఇంకా 4 స్లాట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అంటే 4 స్లాట్స్లో 2 ఫారెన్ స్లాట్స్ ఉంటే 2 ఇండియన్ స్లాట్స్ ఉన్నాయి. అయితే వాళ్ళ పర్స్ చూసుకుంటే మాత్రం ముంబై టీంతో కంపేర్ చేసుకుంటే చాలా పెద్దగా ఉంది. పీపీకేఎస్ టీం దగ్గర 11.5 కోట్ల రూపాయల పర్స్ అయితే ఉంది. బట్ అయినా వాళ్ళ టీం విషయానికి వస్తే మాత్రం కంప్లీట్లీ సెట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఎక్కడ కూడా లూప్ హోల్స్ కనిపించట్లేదు. ఓపెనర్స్గా ప్రభ్-సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంచార్య వీళ్ళిద్దరు కంటిన్యూ అవుతారు. అండ్ దెన్ 1 డౌన్లో వాళ్ళ కెప్టెన్స్ శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4లో నెహల్ మధిరా, నెంబర్ 5లో శశాంక్ సింగ్, నెంబర్ 6లో మార్కస్ స్టోయినిస్, నెంబర్ 7లో మిచెల్ ఓవెన్, నెంబర్ 8లో మార్క్ ఎన్సన్, నెంబర్ 9లో హర్ప్రీత్ బ్రౌర్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో లాకీ ఫెర్గ్యూసన్ మరి ఇంపాక్ట్ ప్లేయర్గా యజ్వేంద్ర చహల్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. సో పీబీకేఎస్ టీం అయితే లాస్ట్ టైం ఆల్మోస్ట్ సిజల్ లైనప్తో ఫైనల్ వరకు వచ్చేసారు. దీంతో ఖచ్చితంగా ఈసారి కూడా వాళ్ళ టీం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బ్యాకప్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. లాకీ ఫెర్గ్యూసన్ లాంటి బౌలర్కు జేవియర్ బాట్లెట్ బ్యాకప్ కొన్నాడు. అండ్ మార్కస్ స్టోయినిస్ మరియు మిచెల్ ఓవెన్ లాంటి వాళ్ళకి చూసుకుంటే అజమతుల్లా మధ్య బ్యాకప్ కొన్నాడు. అలాగే వాళ్ళు ఇండియన్ బెంచ్ స్ట్రెంత్ చూసుకున్న ముషీర్ ఖాన్ మరియు విష్ణువర్ధన్ లాంటి మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ బౌలింగ్లో కూడా వైశాఖ్ విజయ్ కుమార్ మరియు యష్ ఠాకూర్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఓవరాల్గా పీబీకేఎస్ టీం అయితే చాలా వరకు సెట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఆప్షన్లు ఎవరిని కొనుక్కుంటే ఈ టీంతో వెళ్ళినా సరే సీజన్ మొత్తం లాగేయచ్చు. బట్ అయినా పీబీకేఎస్ టీం దగ్గర 11.5 కోట్ల రూపాయల పర్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్లేయర్స్ని కొంటారు. మరి ముఖ్యంగా వాళ్ళ దగ్గర సరైన ఫారెన్ వికెట్ కీపర్ లేడు. లాస్ట్ టైం వాళ్ళ టీంలోనే జాస్ ఇంగ్లీష్ని విడుదల చేశారు. సో ఇంత పీబీకేఎస్ టీం ఆప్షన్లో ఒక ఫారెన్ వికెట్ కీపర్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. మెయిన్లీ ప్రజెంట్ క్వింటన్ డికాక్ లాంటి ప్లేయర్ మంచి ఫామ్లోకి రావడం చూసాం. రీసెంట్గా మన టీమిండియా సెంచరీ కొట్టారని T20 ఫార్మాట్లో చూసుకుని ఒక మంచి నాక్ ఆడాడు. సో ఇంత పీబీకేఎస్ టీం జాస్ ఇంగ్లీష్కి రీప్లేస్మెంట్గా డికాక్ లాంటి ప్లేయర్ కోసం టార్గెట్ చేస్తారు. లేదా తన హై ప్రైస్కి వెళ్తే రహమాన్ గుర్బాజ్ లాంటి ప్లేయర్ కోసం కూడా ట్రై చేస్తారు. ఇక మరో ఫారెన్ స్లాట్ విషయానికి వస్తే స్పిన్నర్ను కొంటారేమో అనుకుంటున్నా. ఎందుకంటే పీబీకేఎస్ టీంలో చూసుకుంటే ఒక ఫారెన్ స్పిన్నర్ కూడా లేడు. సో ఇంత పీబీకేఎస్ టీం ఒక ఫారెన్ స్పిన్నర్తో పాటు ఇండియన్ స్పిన్నర్ కూడా కొనేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ చాలుకు ఒక బ్యాకప్ ప్లేయర్ లేడు. అలాగే మరో స్పిన్నర్ బ్రార్కి చూసుకున్న సరైన బ్యాకప్ కనిపించట్లేదు. సో ఇంత పీబీకేఎస్ టీం ఒక ఫారెన్ స్పిన్నర్ అలాగే ఇండియన్ స్పిన్నర్ కొనేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే వాళ్ళకి 2 విషయాల్లో బ్యాకప్ ప్లేయర్స్ కావాలి కాబట్టి హై ప్రైస్కి వెళ్ళే ప్లేయర్స్ని కొనరు. అంటే బేస్ ప్రైస్లో దొరికే ప్లేయర్స్ని కొనడానికి ఎక్కువగా ట్రై చేస్తారు. లైక్ ముజిబుర్ రహమాన్, మహేష్ తీక్షణ మరియు అఖిల్ హుసేన్ లాంటి ప్లేయర్స్ కోసం ట్రై చేస్తారు. అండ్ ఇండియన్ స్పిన్నర్స్ విషయానికి వస్తే కరణ్ శర్మ, ప్రశాంత్ సోలంకి, సంజయ్ యాదవ్, హర్ష్ త్యాగి లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో పీబీకేఎస్ టీం అయితే మోస్ట్లీ ఆప్షన్ కూడా మనం చెప్పుకున్న 3 మీద ఎక్కువ ఫోకస్ పెట్టచ్చు.
మిగిలిన వాళ్ళ ఫారెన్ వికెట్ కీపర్ కోసం ఎక్కువ ప్రైస్ పెట్టేందుకు అవకాశాలు ఉంటాయి. నెంబర్ 8 గుజరాత్ టైటన్స్. గత సీజన్లో టాప్ 4లో నిలిచిన జీటీ టీం అయితే చాలామంది ప్లేయర్స్ని రీటైన్ చేసుకున్నారు. బీబీకేఎస్ మరియు ఎంఐ టీంలోని వీళ్ళు కూడా చాలామంది ప్లేయర్స్ని రీటైన్ చేసుకున్నారు. వాళ్ళ స్క్వాడ్లో ప్రజెంట్ 20 మంది ప్లేయర్స్ ఉన్నారు. కేవలం 5 స్లాట్స్ మాత్రం వేకెంట్గా ఉన్నాయి. బట్ 5 స్లాట్స్లో చూసుకుంటే మాత్రం వాళ్ళు 4 ఫారెన్ ప్లేయర్స్ని ఫిట్ చేసుకోగలరు. సో దీంతో ఆప్షన్లో గుజరాత్ టైటన్స్ యొక్క ఫోకస్ మొత్తం ఫారెన్ ప్లేయర్స్ మీద ఉంటుంది. ఇన్ఫాక్ట్ దీనికోసం వాళ్ళ దగ్గర కొంతవరకు డీసెంట్ పర్స్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే 12.9 కోట్ల రూపాయల పర్స్ ఉంది. సో గుజరాత్ టీం అయితే అమౌంట్ మొత్తాన్ని మోస్ట్లీ ఫారెన్ ప్లేయర్స్ కొనడానికి ఉపయోగిస్తారు. బట్ ఇన్వే ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న టీం చూసుకుంటే ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే కనిపిస్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న 4 ఫారెన్ ప్లేయర్స్ కూడా ప్లేయింగ్లో ఆడగలిగే సత్తా ఉన్నవాళ్ళే. దీంతో గుజరాత్ టైటన్స్ టీం చాలా వరకు బ్యాకప్ ప్లేయర్స్ని కొనుక్కుంటే సరిపోద్ది. సో ఒకసారి మనం జీటీ టీం యొక్క ప్లేయింగ్లో చూసుకుంటే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ కంటిన్యూ అవుతారు. అండ్ వన్డౌన్లో చూసుకున్న జాస్ బట్లర్ ఎలాంటి మార్పు ఉండదు. కానీ నెంబర్ 4లో చూసుకుంటే మాత్రం ఈసారి సుందర్ని ఆడిస్తారని చెప్పి ఇండికేషన్స్ వచ్చాయి. అయితే తర్వాత మాత్రం పెద్దగా మార్పు ఏమీ ఉండదు. గత సీజన్లో చూసిన లైనప్పే చూస్తాం. అంటే నెంబర్ 5లో షారుఖ్ ఖాన్, నెంబర్ 6లో గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 7లో రాహుల్ తెవాతియా, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో సాయి కిషోర్, నెంబర్ 10లో కగిసో రబాడా, నెంబర్ 11లో మహమ్మద్ సిరాజ్ మరియు ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధి కృష్ణ ఆడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ టీంలో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ టీంకి పెద్దగా లోపాలేమీ కనిపించట్లేదు. ఆ గ్లెన్ ఫిలిప్స్ స్పాట్ ఒకటే కాస్త అటు ఇటు కనిపిస్తుంది. ఫిలిప్స్ ఇంజరీ ప్రోన్గా ఉన్నాడు. దీంతో గుజరాత్ టీం ఆప్షన్లో ఖచ్చితంగా ఒక ఫినిషర్ కోసం ట్రై చేస్తారు. సో ఈ విషయంలో అయితే జీటీ టీంకి చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మిగిలిన వాళ్ళ ఫార్మర్ ప్లేయర్ అయిన డేవిడ్ మిల్లర్ని తిరిగి తెచ్చుకునేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరే కావాలి. పైగా వాళ్ళకి మిల్లర్ చూసుకుంటే మోస్ట్లీ బడ్జెట్లోనే దొరికేస్తాడు. అంటే అరౌండ్ ఒక 6-7 కోట్ల రూపాయలు దొరికేయచ్చు. సో దీంతో గుజరాత్ టీం అయితే మిల్లర్ లాంటి ప్లేయర్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది. అలాగే దాంతోపాటు వాళ్ళైతే ఒక ఫారెన్ పేస్ ఆల్రౌండర్ని కూడా టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఆ టీంలో అలాంటి ప్లేయర్ లేడు. సో గుజరాత్ టీం అయితే వియాన్ మాల్డర్, జేసన్ హోల్డర్ మరియు డానియల్ శామ్స్ లాంటి ప్లేయర్స్ కోసం ట్రై చేయాలి. మిల్ హోల్డర్ లాంటి ప్లేయర్ గుజరాత్ టీంకి బాగా సెట్ అవుతాడు. లేదా ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ ఆప్షన్ ఇచ్చే వాళ్ళు కావాలనుకుంటే డానియల్ శామ్సన్ కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక మిగతా 2 ఫారెన్ స్లాట్స్ విషయానికి వస్తే రబాడాకి బ్యాకప్కి ఒక ఫారెన్ పేసర్ని కొనాలి. అలాగే జాస్ బట్లర్కి బ్యాకప్కి కూడా ఒక ప్లేయర్ని కొంటే బాగుంటుంది. సో విషయంలో అయితే గుజరాత్ టైటన్స్ టీం మ్యాట్ హెన్రీ మరియు ఎండ్రిక్ నోకి లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కోసం ట్రై చేయొచ్చు. అలాగే బట్లర్కి బ్యాకప్గా టీమ్ సేఫెట్ మరియు జాస్ ఇంగ్లీష్ లాంటి ప్లేయర్స్ని కొనుక్కుంటే బాగుంటుంది. సో మోస్ట్లీ గుజరాత్ టీం 3 ఫారెన్ ప్లేయర్స్ విషయంలో బ్యాకప్స్నే కొంటారు. కేవలం మా ఫినిషర్ రోల్ కోసమే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని కొనేందుకు అవకాశం ఉంటుంది. అంటే మిల్లర్ లాంటి వాళ్ళను లేకపోతే లివింగ్స్టన్ లాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు. బట్ లివింగ్స్టన్తో పోలిస్తే మిల్లర్ కాస్త బడ్జెట్లో దొరికేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. నెంబర్ 7 రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2026 కోసం ఆర్ఆర్ టీంలో చాలా మార్పులు జరగడం చూసాం. మిల్ వాళ్ళ కెప్టెన్ బయటికి వెళ్ళిపోయాడు. ఎట్ ది సేమ్ టైం ఆ టీం ఆప్షన్ కంటే ముందు ఎక్కువగా ప్లేయర్స్ని ట్రేడ్ చేశారు. ఆల్మోస్ట్ 3 ప్లేయర్స్ ఆ టీంలోకి ట్రేడ్ అయ్యి వచ్చారు. అలాగే వాళ్ళ టీం నుండి 2 ప్లేయర్స్ని ట్రేడ్ రూపంలో బయటికి పంపారు. సో ఆర్ఆర్ టీం అయితే రాబోయే సీజన్ కోసం తమ టీంని బలంగానే బిల్డ్ చేసుకున్నారు. ఎస్పెషల్ వాళ్ళ ఫారెన్ కోర్ మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ప్రజెంట్ 16 మంది ప్లేయర్స్ ఉంటే అందులో 7 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. విచ్ మీన్స్ ఆర్ఆర్ టీంకి మిగిలిన 9 స్లాట్స్లో కేవలం 1 ఫారెన్ స్లాట్ మాత్రం వేకెంట్గా ఉంది. దీంతో వాళ్ళ ఆప్షన్లో ఎక్కువగా ఇండియన్ ప్లేయర్స్ కోసం ట్రై చేస్తారు. సో ప్రస్తుతానికి ఆర్ఆర్ టీం దగ్గర 16.05 కోట్ల రూపాయల పర్స్ ఉంది. అండ్ వీటిలో 95% అమౌంట్ను ఇండియన్ ప్లేయర్స్ కోసమే ఖర్చు చేస్తారు. బట్ ఇని వాళ్ళ లైనప్ విషయానికి వస్తే 1 స్పాట్ మాత్రం వేకెంట్గా కనిపిస్తుంది. మిగతా స్పాట్స్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టున్నాయి. సో ఒకసారి ఆర్ఆర్ టీం యొక్క ప్లేయింగ్లో చూసుకుంటే ఓపెనర్స్గా జైస్వాల్ మరియు సూర్యవంశీ వీళ్ళిద్దరూ కంటిన్యూ అవుతారు. అండ్ దాని మూడలో చూసుకుంటే రియాన్ పరాగ్ ఆడతాడు. ఇక తర్వాత మిడిల్ ఆర్డర్లో ధ్రువ్ జురెల్, షమ్రాన్ హెట్మేర్, డొనోవాన్ ఫెరీరా అలాగే జడేజా లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ వాళ్ళకి శామ్ కరణ్ కూడా ఒక మంచి ఫ్లోటర్కి యూజ్ అవుతాడు. సో దీంతో ఆర్ఆర్ టీం యొక్క టాప్ 8 అయితే చాలా బలంగా కనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళకి నెంబర్ 9లో వచ్చి జాఫ్రా కూడా గట్టిగా బ్యాటింగ్ చేయగలడు. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం మరి 2 బౌలర్స్గా సందీప్ శర్మ అలాగే తుషార్ దేశ్పాండే వీళ్ళిద్దరూ ఉంటారు. బట్ మిగిలిన 1 బౌలింగ్ స్పాట్ కోసం వాళ్ళ దగ్గర ఎలాంటి స్పిన్నర్ లేడు. జడేజాకి తోడు మరి స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఆ టీంలో కనిపించట్లేదు. సో ఇంత రాజస్థాన్ టీం ఆప్షన్లో ప్రైమరీగా టార్గెట్ చేయబోతే ఒక ఇండియన్ స్పిన్ బౌలర్నే. అది కూడా రవి బిష్ణోయ్ మరియు రాహుల్ చార్ ఇద్దరు కూడా రాజస్థాన్కి చెందిన వాళ్ళు. ఇద్దరు కూడా డొమెస్టిక్లో రాజస్థాన్ టీం తరపున ఆడుతూ ఉంటారు. సో ఇంత ఖచ్చితంగా ఆర్ఆర్ టీం ఇద్దరిలో ఒకరిని కొనుక్కునేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ బిష్ణోయ్ కోసం గట్టిగా ట్రై చేస్తారు. ఒక 10 నుంచి 12 కోట్ల వరకు కూడా పెట్టొచ్చు. ఒకవేళ బిష్ణోయ్ మరి హై ప్రైస్కి వెళ్ళిపోతే అప్పుడైతే రాహుల్ చార్ కోసం ట్రై చేస్తారు. సో ఆర్ఆర్ టీంకి మేజర్గా చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్లో కావాల్సిన ఒక ఇండియన్ స్పిన్నర్. దీంతో వాళ్ళ ఆప్షన్లో దీనికోసం ఎక్కువ మనీని స్పెండ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక మిగతా స్లాట్స్ విషయానికి వస్తే మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్స్ని కొంటారు. ఎందుకంటే ఆల్రెడీ చూసాం మిగతా 11 మంది ప్లేయర్స్ ఆ టీంలో సెట్ అయిపోయారు. సో దీంతో రాజస్థాన్ టీం ఎక్కువగా బ్యాకప్ ప్లేయర్స్ మీద ఫోకస్ పెడతారు. అది కూడా వాళ్ళకి మిగిలిన ఒక్క ఫారెన్ స్పాట్ విషయంలో స్పిన్నర్ని కొనుక్కునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బోత్ తేక్షణ మరి అసరంగా ఇద్దరిని రిలీజ్ చేయడం చూసాం. దీంతో ఆర్ఆర్ టీం ఒక ఫారెన్ స్పిన్ బౌలర్ని కొనుక్కునేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో విషయంలో వాళ్ళైతే ముజిబుర్ రెహమాన్ లాంటి ప్లేయర్ని టార్గెట్ చేయొచ్చు. అలాగే మరోసారి మహేష్ దీక్షిత్ లాంటి ప్లేయర్ని కూడా బైబ్యాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వస్తే మోస్ట్లీ పేస్ బౌలర్స్ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఆర్ఆర్ టీం దగ్గర 2 ఫారెన్ పేస్ బౌలర్స్ ఉన్నారు. బట్ ఇండియన్ పేస్ బౌలర్స్ చూసుకుంటే మాత్రం 3 ఉన్నారు. అంటే 3 ప్లేయింగ్లో ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఇంత రాజస్థాన్ టీం అయితే ఆప్షన్లో కనీసం 2 ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కొనేందుకు అవకాశం ఉంటుంది.
వీళ్ళు ఆకాశ్దీప్ మరియు శివమావి లాంటి ప్లేయర్స్ చాలా బాగా సెట్ అవుతారు. అలాగే వాళ్ళు కావాలనుకుంటే ఆకాశ్ మధ్వాల్ని తిరిగి బైబ్యాక్ చేయొచ్చు. అదర్వైజ్ కార్తిక్ త్యాగి మరియు చేతన్ సకారి లాంటి యంగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ అయితే ఆప్షన్లో చాలామంది ఉన్నారు. దీంతో ఆర్ఆర్ టీం జాగ్రత్తగా పిక్ చేసుకుంటే సరిపోద్ది. ఇక మిగతా బ్యాకప్ ప్లేయర్స్లో ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా కొనేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాకప్ ఇండియన్ బ్యాట్స్మెన్లు చూసుకుంటే కేవలం ఒక్కడే ఉన్నాడు, శుభం దూబే. సో దీంతో రాజస్థాన్ టీం ఇండియన్ బ్యాట్స్మెన్ కోసం ఖచ్చితంగా వెళ్తారు. మళ్ళీ ధ్రువ్ జురేల్కి బ్యాకప్గా ఒక వికెట్ కీపర్ కావాలి వాళ్ళకి. అట్ ది సేమ్ టైం టాప్ ఆర్డర్లో కూడా కొంతమంది బ్యాట్స్మెన్ కావాలి. సో వీటి కోసం పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ మరియు అభినవ్ మనోహర్ లాంటి బ్యాట్స్మెన్ కోసం ట్రై చేస్తారు. అండ్ వికెట్ కీపర్స్లో చూసుకుంటే అశోక్ శర్మ లాంటి ఒక యంగ్స్టర్ ఉన్నాడు, మంచిగా పెర్ఫామ్ చేస్తున్నాడు. లేదు వ్యాన్స్ బడి లాంటి మరో టాలెంటెడ్ ప్లేయర్ ఉన్నాడు, అతను కూడా టార్గెట్ చేసుకుంటే బాగుంటుంది. సో మోస్ట్లీ రాజస్థాన్ టీంకి బ్యాకప్ ప్లేయర్స్ అవసరం ఉంది కాబట్టి ఎక్కువగా థింక్ చేయవలసిన అవసరం లేదు. అంటే మరీ డిస్పరేట్గా ప్లేయర్స్ కోసం హై ప్రైస్ పెట్టవలసిన అవసరం ఉండదు. వాళ్ళైతే ఒక సరైన స్పెండ్ అనుకుంటే సరిపోద్ది. మిగతా బ్యాకప్ ప్లేయర్స్ అందరూ కూడా బేస్ ప్రైజ్లో కొనుక్కుంటే సరిపోద్ది. నెంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డిఫెండింగ్ ఛాంపియన్స్ అండ్ ఆర్సీబీ టీం కూడా తమ కోర్ టీం మొత్తాన్ని రీటైన్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ టీం ఎవరిని టార్గెట్ చేస్తే బాగుంటుందో మనం ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో కూడా చేసుకున్నాం. సో దీంతో నేనైతే వీడియోలో ఆర్సీబీ టీం గురించి మరీ డీప్గా చెప్పను. పైగా ముందు చెప్పుకునే వాళ్ళు కోర్ టీంని రిటైన్ చేసుకున్నారు కాబట్టి బ్యాకప్ ప్లేయర్స్ని కొంటే సరిపోతుంది. సో ప్రజెంట్ ఆర్సీబీ టీం దగ్గర అయితే 17 మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇందులో 2 ఫారెన్ స్లాట్స్ అలాగే 2 ఇండియన్ స్లాట్స్ వేకెంట్గా ఉన్నాయి. ఇక వాళ్ళ పర్స్ విషయానికి వస్తే 16.4 కోట్ల రూపాయలు ఉంది. సో యాక్చువల్ ఆర్సీబీ టీం కొంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పర్స్ మొత్తాన్ని బ్యాకప్ ప్లేయర్స్ కోసం యూజ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ క్లియర్లీ ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. ఓపెనర్స్గా చూసుకుంటే ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు కంటిన్యూ అవుతారు. అండ్ దాని 1 డౌన్లో దేవదత్ పటిక్కల్, నెంబర్ 4లో రజత్ పటిడార్, నెంబర్ 5లో జితేష్ శర్మ, నెంబర్ 6లో టిమ్ డేవిడ్, నెంబర్ 7లో రొమారో షెఫర్డ్, నెంబర్ 8లో కృణాల్ పాండ్యా, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో జోస్ హజల్వుడ్, నెంబర్ 11 ఎస్టేల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ శర్మ. సో లాస్ట్ టైం ఆర్సీబీ టీం ఇదే టీంతో కప్ కొట్టారు. ఇంత పెద్దగా మార్చవలసిన అవసరమే లేదు. బట్ ఎన్నో కొన్ని స్పాట్స్ విషయంలో వాళ్ళకి స్ట్రాంగ్ బ్యాకప్ ప్లేయర్స్ కావాలి. అంటే వాళ్ళు దేవదత్ పడిక్కల్ లాంటి ప్లేయర్కి ఒక మంచి స్ట్రాంగ్ బ్యాకప్ ప్లేయర్ని కోరుకుంటారు. వీళ్ళు ఆర్సీబీ టీం వెంకటేశ్వర్ని టార్గెట్ చేయొచ్చు. లేదు డొమెస్టిక్లో బాగా ఆడుతున్న వాళ్ళు కావాలనుకుంటే సుయాష్ ప్రభుదేశ్ చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. పైగా గతంలో ఆర్సీబీ టీంని రిప్రజెంట్ చేశాడు. దీని అతను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. అలాగే కార్తిక్ శర్మ లాంటి ఒక యంగ్స్టర్ ఉన్నాడు. అసలు ఆప్షన్లో అయితే ఆర్సీబీ టీంకి చాలామంది ఇండియన్ బ్యాటర్స్ కనిపిస్తున్నారు. ఇక ఫారెన్ స్లాట్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా షెఫర్డ్కి ఒక బ్యాకప్ కావాలి. ఎందుకంటే రొమారో షెఫర్డ్ అన్ని మ్యాచ్లు కన్సిస్టెంట్గా ఆడతాడో లేదో చెప్పలేం. సో ఇంత ఆర్సీబీ టీం ఆప్షన్లో ఒక ఫారెన్ పేస్ ఆల్రౌండర్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. మళ్ళీ జేసన్ హోల్డర్ మరియు వ్యాన్ మోల్డర్ లాంటి ప్లేయర్స్ ఆ స్పాట్కి బాగా సూట్ అవుతారు. ఇక మరో ఫారెన్ స్పాట్ విషయానికి వస్తే ఏదర్ ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటారో లేకపోతే ఒక బ్యాట్స్మెన్ తీసుకుంటారు. నేనైతే పర్సనల్గా ఫిల్ సాల్ట్కి బ్యాకప్గా ఫారెన్ బ్యాటర్నే కొంటారు అనుకుంటున్నా. సో ఆర్సీబీ టీంకి అయితే ఫారెన్ ఓపెనర్స్ విషయంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీలో ఒక లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ కావాలనుకుంటే వాళ్ళు బెన్ డెకెట్ లాంటి ప్లేయర్ని టార్గెట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఒక వికెట్ కీపర్ కావాలనుకుంటే ఫినాల్ అండ్ మెండిస్ మరియు కుర్పాజ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. లేదు ఫారెన్ పేసర్ కావాలనుకుంటే మ్యాటర్ని టార్గెట్ చేయొచ్చు. బట్ నేను ఆర్సీబీ టీం ఫారెన్ పేసర్ మీద కంటే ఇండియన్ పేసర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఎస్ఎల్ కొంతవరకు చిక్కులు ఉన్నాడని చెప్పి మాట్లాడుకున్నాం. దీంతో ఆర్సీబీ టీం ఒక మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని కొనుక్కోవాలి అతనికి బ్యాకప్గా. సో విషయంలో వాళ్ళకైతే ఆకాశ్ మధ్వాల్ చాలా మంచి ఆప్షన్ అవుతాడు. లేదు లెఫ్ట్ ఆర్మ్ సెమరే కావాలనుకుంటే చేతన్ సకరియా, రజన్ కుమార్ మరియు కుల్వంత్ కేజ్రీవాల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరో ఒకరిని కొనుక్కోవాలి. ఇక చివరిగా శ్రేయస్ శర్మ కూడా ఒక బ్యాకప్ ప్లేయర్ని కొనుక్కోవాలని చూస్తారు. మేల్ ఇండియన్ స్పిన్నర్స్లో చూసుకుంటే యశ్రాజ్ పుంజా అని చెప్పి ఒక కర్ణాటక స్పిన్నర్ని ఆప్షన్లో పెట్టారు. అది కూడా చాలా ఎర్లీగా ఆప్షన్లోకి రాబోతున్నాడు ఇతను. సో ఇప్పటివరకు డొమెస్టిక్లో కూడా డెబ్యూ చేయని ప్లేయర్ను ఎవరు కావాలని ఆప్షన్లో పెట్టారు. ఏదో ఒక టీం స్కౌటింగ్ ద్వారా ఈ ప్లేయర్ని ఫైండ్ చేసి ఆప్షన్లో పెట్టి ఉండాలి. బట్ కర్ణాటకకు చెందిన ప్లేయర్ కాబట్టి ఆర్సీబీ కొంటుందేమో అనుకుంటున్నా. అదర్వైజ్ వాళ్ళు రాహుల్ చహర్ లేదా కరణ్ శర్మ లాంటి స్పిన్నర్స్ కోసం వెళ్తారు. సో ఆర్సీబీ టీంకి మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్స్ కావాలి కాబట్టి వాళ్ళైతే బిగ్ నేమ్స్ కోసం వెళ్ళక్కర్లేదు. బడ్జెట్లో దొరికే ప్లేయర్స్ని కొనుక్కుంటే సరిపోతుంది. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళు కూడా చాలా వరకు తమ కోర్ టీంని రీటైన్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్రజెంట్ ఢిల్లీ టీమ్ స్క్వాడ్లో చూసుకుంటే 15 మంది ప్లేయర్స్ ఉన్నారు. అంటే తమ స్క్వాడ్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. కొన్ని స్పాట్స్ మాత్రం వేకెంట్గా ఉన్నాయి. మెయిన్ వాళ్ళకి మిగిలిన 8 స్లాట్స్లో 5 ఫారెన్ స్లాట్స్ వేకెంట్గా ఉన్నాయి. దీంతో ఆప్షన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫోకస్ మొత్తం ఫారెన్ ప్లేయర్స్ మీద ఉంటుంది. పైగా వాళ్ళ దగ్గర 22.8 కోట్ల రూపాయల పర్స్ ఉంది. అంటే చాలా డీసెంట్ పర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అయితే ఆల్మోస్ట్ ఆప్షన్లో ప్రతి ప్లేయర్ని కూడా టార్గెట్ చేసేస్తుంది. అంటే వాళ్ళ ఓనర్ అలాంటాడు, ప్రతి ప్లేయర్కి కూడా బోర్డు ఎత్తుతాడు. బట్ యాక్చువల్గా చూసుకుంటే ఢిల్లీ టీంకి ఒక మంచి సాలిడ్ ఓపెనర్ దొరికితే చాలా వరకు సెట్ అయిపోయినట్టే. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న స్క్వాడ్తో ప్లేయింగ్ లెవెన్ తయారు చేస్తే ఒక స్పాట్ మాత్రం వేకెంట్గా కనిపిస్తుంది. సో ఢిల్లీ టీంకి అయితే ఒక ఓపెనర్గా కేఎల్ రాహుల్ ఫిక్స్. బట్ 2 ఓపెనర్గా ఆడింది వాళ్ళ స్క్వాడ్లో ఎవరో కనిపించట్లేదు. అభిషేక్ పొరల్ ఉన్నప్పటికీ అతను సెట్ అవుతారని చెప్పి నేను అనుకోవట్లేదు. రాహుల్ మరియు పొరల్ ఇద్దరు కూడా టైం తీసుకుని ఆడేవాళ్ళే. దీంతో పవర్ ప్లే వేస్ట్ అయిపోద్ది. సో ఇంత నెంబర్ 3 స్పాట్ కోసం కరుణ్ నాయర్ మరియు అభిషేక్ పొరల్ ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. మోస్ట్ లైక్లీ కరుణ్ నాయర్ ఆడిస్తారేమో అనుకుంటున్నా. ఇక నెంబర్ 4లో చూసుకుంటే వాళ్ళు ట్రేడ్ రూపంలో తెచ్చుకుని నితీష్ రాణా ఆడతాడు. అలాగే నెంబర్ 5లో ట్రీస్టన్ స్టెప్స్, నెంబర్ 6లో అక్షర్ పటేల్, నెంబర్ 7లో అశుతోష్ శర్మ, నెంబర్ 8లో విప్రాజ్ నిగమ్, నెంబర్ 9లో మిచెల్ స్టార్క్, నెంబర్ 10లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 11లో ముఖేష్ కుమార్ మరి ఇంపాక్ట్ ప్లేయర్గా టీ నటరాజన్ ఆడేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఈ కాంబినేషన్ చూసుకుంటే ఢిల్లీ టీంకి మంచిగానే కనిపిస్తుంది. వాళ్ళ ఆప్షన్లో ఒక సరైన ఓపెనర్ని పిక్ చేస్తే చాలా వరకు టీం సెట్ అయిపోద్ది.
సో ఈ విషయంలో అయితే మోస్ట్లీ ఢిల్లీ టీం ఫారెన్ ప్లేయర్ కోసమే ట్రై చేస్తారు. అది కూడా నేనైతే క్వింటన్ డీకాక్ను కొంటారేమో అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో రాయల్ మరియు డీకాక్ కాంబినేషన్ చూసాం. లక్నో టీం తరపున ఇద్దరు ఓపెనర్స్కి అదరగొట్టేశారు. లేదు ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ కావాలనుకుంటే బెన్ డెకెట్ వాళ్ళకి మంచి ఆప్షన్ అవుతాడు. ఇన్ఫాక్ట్ జార్డన్ కాక్స్ అని చెప్పి ప్రిటోరియా క్యాపిటల్స్కి చెందిన ప్లేయర్ ఉన్నాడు. ఇతనైతే రీసెంట్గా 100 లీగ్లో టాప్ ప్లేయర్గా నిలిచాడు. సో దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం SA20లో వాళ్ళ టీం తరపున ఆడుతున్న ఈ ప్లేయర్ను కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ అయిన ప్లేయర్ కావాలనుకుంటే జానీ బెరిస్టో కూడా వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అవుతాడు. సో అగ్రెసివ్ ఫారెన్ ఓపెనర్స్ విషయంలో ఢిల్లీ టీంకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఒక ఇండియన్ ఓపెనరే కావాలనుకుంటే వాళ్ళు పృథ్వీ షాని కూడా తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ ఫారెన్ ఓపెనర్నే టార్గెట్ చేస్తారనుకుంటున్నా. ఇక మిగతా టార్గెట్ ప్లేయర్స్ విషయానికి వస్తే మోస్ట్లీ బ్యాకప్సే కావాలి. అది కూడా మిచెల్ స్టార్క్ మరియు టీ నటరాజన్ ఇద్దరు కూడా చాలా వరకు ఇంజరీ ప్రోన్ ప్లేయర్స్. సో దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం వాళ్ళకి బ్యాకప్స్ని కొనేందుకు ట్రై చేస్తుంది. ఎస్పెషల్లీ నటరాజన్కి బ్యాకప్గా చూసుకుంటే ఎవరు కనిపించట్లేదు. అలాగే ముఖేష్ కుమార్ చూసుకున్న కొంతవరకు ఇన్కన్సిస్టెంట్ బౌలర్. సో దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆప్షన్లో కనీసం ఇద్దరు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్నైనా కొంటారనుకుంటున్నా. మీలో వాళ్ళకి డెత్ బౌలింగ్లో వీక్నెస్ ఉంది కాబట్టి ఆకాశ్ మధ్వ లాంటి ప్లేయర్ చాలా మంచి ఆప్షన్ అవుతాడు. అలాగే డొమెస్టిక్లో అకీబ్ నబీ లాంటి ప్లేయర్ మంచిగా రాణిస్తున్నాడు. అతను కూడా టార్గెట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక మిచెల్ స్టార్కి బ్యాకప్గా చూసుకుంటే దుష్మంత్ చమీర్ ఉన్నాడు. బట్ స్టిల్ వాళ్ళైతే మరి ఫారెన్ పేసర్ కోసం వెళ్తారనుకుంటున్నా. మీలో డెత్ బౌలింగ్ స్ట్రెంత్ కోసం మతీషా పదిరాని టార్గెట్ చేయొచ్చని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. ఇది వల్ల మరోసారి ముస్తఫిజుర్ రహమాన్ తిరిగి తీసుకొచ్చి టీంలో పెట్టుకోవచ్చు. ఇన్వాడు ఒకవేళ ఢిల్లీ టీం కేవలం వాళ్ళకి ఓపెనర్కి ఇండియన్ ప్లేయర్ని ఆడిస్తే వాళ్ళు ఖచ్చితంగా మరి ఫారెన్ ప్లేయర్ని ఆడించుకోవచ్చు. మిచెల్ స్టార్క్ తోటి మరి ఫారెన్ పేసర్ని కూడా వాళ్ళు ఆడించుకోవచ్చు. సో అలానే ఢిల్లీ టీంకి ఫారెన్ స్లాట్స్ వేకెంట్గానే ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే ఒక ఫారెన్ పేసర్ కోసం ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఇక స్టబ్స్కి బ్యాకప్గా కూడా ఒక ఫారెన్ బ్యాట్స్మెన్ కొనేందుకు అవకాశం ఉంటుంది. లైక్ మ్యాజిక్ షాట్ లాంటి ప్లేయర్ని టీంలో పెట్టుకునేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మోస్ట్లీ ఒక 2 స్లాట్స్ తప్పిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టీం మోస్ట్ లైక్లీ లాస్ట్ టైం అన్నట్టే ఉంటుంది. అంటే ఈ సీజన్లో వాళ్ళు ఏ కాంబినేషన్తో వచ్చారు ఈ సీజన్లో కూడా అదే కాంబినేషన్తో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెంబర్ 4 లక్నో సూపర్ జైంట్స్. ఈ టీం కూడా చాలా వరకు ఎక్కువ మంది ప్లేయర్స్ని రీటైన్ చేసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ తమ కోర్ టీం మొత్తాన్ని రీటైన్ చేసుకున్నారు. ఇన్వర్ట్ ప్రజెంట్ వాళ్ళ స్క్వాడ్లో 19 మంది ప్లేయర్స్ ఉన్నారు. విచ్ మీన్స్ 6 స్లాట్స్ మాత్రమే వేకెంట్గా ఉన్నాయి. బట్ 6 స్లాట్స్లో చూసుకుంటే 4 ఫారెన్ ప్లేయర్స్ని కొనుక్కోవచ్చు. అండ్ దీనికోసం లక్నో సూపర్ జైంట్స్ టీం దగ్గర 22.95 కోట్ల రూపాయల పర్స్ ఉంది. బట్ టీం వైజ్ చూసుకుంటే లక్నో టీం ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే. మేలు వాళ్ళకి 4 ఫారెన్ స్లాట్స్ వేకెంట్గా కనిపిస్తున్నప్పటికీ వాళ్ళు రీటైన్ చేసుకున్న 4లో 3 ప్లేయింగ్ లెవెన్లో ఖచ్చితంగా ఉంటారు. దీంతో లక్నో టీం ఒక గన్ ఫారెన్ ప్లేయర్ కొంటే సరిపోద్ది. సో మీరు ఒకసారి ఎల్జీ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా మార్కర్ మరియు మిచెల్ మార్స్ ఇద్దరు కంటిన్యూ అవుతారు. అండ్ దెన్ 1లో నికోలస్ పురన్, నెంబర్ 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో ఆయుష్ పదోనే, నెంబర్ 6 వేకెంట్గా ఉంది. డేవిడ్ మిల్లర్కి రీప్లేస్మెంట్గా ఒక ప్లేయర్ని తీసుకురావాలి. ఇక నెంబర్ 7లో చూసుకుంటే అబ్దుల్ సమద్ కంటిన్యూ అవుతాడు. అలాగే నెంబర్ 8లో చూసుకున్న వాళ్ళకి షాబాజ్ అహ్మద్ లాంటి ప్లేయర్ ఉన్నాడు. లేకపోతే వాళ్ళు వేరే ప్లేయర్ కోసం కూడా ట్రై చేయొచ్చు. అయితే తర్వాత బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం కంప్లీట్లీ సెట్ అయిపోయింది. నెంబర్ 9లో మహమ్మద్ షమి, నెంబర్ 10లో అవేష్ ఖాన్, నెంబర్ 11లో దిగ్గజ్ రాతి, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ ఖాతర్. సో లక్నో టీంకి అయితే బౌలింగ్ చాలా వరకు సెట్ అయిపోయింది. పెద్దగా సమస్యలు ఏమీ లేవు. ఈవెన్ షమి మరియు మయాంక్ ఖాతర్ లాంటి ప్లేయర్స్ ఇంజరీ ప్రోన్ అయినప్పటికీ వాళ్ళకి బ్యాకప్స్ కూడా ఉన్నాయి. లైక్ ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు, ఆకాశ్ సింగ్ ఉన్నాడు, అలాగే మోషన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఇక దిగ్గజ్ రాతికి బ్యాకప్గా చూసుకుని ఎంఎస్ యాదవ్ లాంటి ప్లేయర్ ఉన్నాడు. సో బౌలింగ్ విషయంలో లక్నో టీంకి మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు, అలాగే బ్యాకప్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. దీంతో వాళ్ళు ఎక్కువగా బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టాలి. అది కూడా ముందే చెప్పుకున్నాం, వాళ్ళకి మిల్లర్కి రీప్లేస్మెంట్గా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలి. సో బెస్ట్లీ విషయంలో ఖచ్చితంగా లక్నో టీం క్యామరన్ గ్రీన్ టార్గెట్ చేస్తారు. బట్ అతను హై ప్రైస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్గా లియామ్ లివింగ్స్టోన్ పెట్టుకుంటారు. లేదా అతను కూడా దొరకకపోతే వనిందా సరంగా మరి కోపర్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ కోసం ట్రై చేయాలి. బట్ ఎనివే లక్నో టీం దగ్గర మంచి డీసెంట్ పర్సన్ ఉంది కాబట్టి లివింగ్స్టోన్ కోసం ఒక 15 కోట్ల వరకు పెట్టుకుంటే ఖచ్చితంగా దొరికేస్తాడు. అదర్వైజ్ వాళ్ళు వనిందా సరంగా లాంటి ప్లేయర్ని తీసుకుని అతను నెంబర్ 8లో ఆడించాలి. నీ టైంలో చూసుకుంటే వాళ్ళకి నెంబర్ 6లో ఒక ఇండియన్ ఫినిషర్ కావాలి. సో దీనికోసం అయితే లక్నో టీం సర్ఫరాజ్ ఖాన్ మరి అభినవ్ మనోహర్ లాంటి ఇండియన్ ఫినిషర్స్ కోసం ట్రై చేయొచ్చు. మళ్ళీ సర్ఫరాజ్ ఖాన్ డొమెస్టిక్లో చాలా బాగా రాణిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ లక్నో టీంకి కావాలనుకుంటే వాళ్ళు యూపీ కుర్రాడు ప్రశాంత్ వీర్ కూడా ఉన్నాడు. ఇదనైతే ప్రజెంట్ యూపీ సర్కిల్లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో ఇందులో లక్నో టీం షాబాజ్ అహ్మద్కి తోడు ఇలాంటి ప్లేయర్ని తీసుకుంటే సరిపోద్ది. ఇద్దరిని రొటేట్ చేసుకోవచ్చు ఫామ్ బేస్ చేసుకుని. సో లక్నో టీంకి ఆప్షన్లో మెయిన్లీ కావాల్సింది ఒక మంచి ఫారెన్ ఫినిషర్, అలాగే ఒక మంచి ఇండియన్ ఫినిషర్. అండ్ దాని మిగతా స్పాట్స్ విషయానికి వస్తే మోస్ట్లీ బ్యాకప్స్ అవసరం. అది కూడా మిచెల్ మార్స్ ఒక మంచి బ్యాకప్ ప్లేయర్ కావాలి, ఎందుకంటే మార్స్ కూడా ఒక ఇంజరీ ప్రోనే. సో విషయంలో లక్నో టీం అయితే జేక్ ఫ్రేజర్ మెక్గ్రెగర్ లాంటి ప్లేయర్ని టార్గెట్ చేయొచ్చు. లేదు కుసాల్ మెండిస్ మరియు రమణాల్లో గుర్బాజ్ లాంటి వాళ్ళు కూడా చాలా మంచి ఆప్షన్స్ అవుతారు. ఇక వెళ్తే కూడా లక్నో టీం ఒక ఫారెన్ పేసర్ని కూడా కొనుక్కునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే టీంలో ఒక ఫారెన్ పేసర్ కూడా లేడు. అలాగే ఫారెన్ పేస్ ఆల్రౌండర్ కూడా టీంలో ఎవరూ కనిపించట్లేదు. మిచెల్ మార్స్ అన్నాడు కానీ అతను బౌలింగ్ చేయడు. దీంతో లక్నో టీం ఒక ఫారెన్ పేస్ ఆల్రౌండర్ కూడా కొంటుంది. బట్ ఇద్దరి మీద వాళ్ళు ఎక్కువ ప్రైస్ అయితే పెట్టక్కలేదు, బేస్ ప్రైస్లో వచ్చే ప్లేయర్స్ని కొంటే సరిపోద్ది. ఎందుకంటే లక్నో టీంకి ఆల్రెడీ ప్లేయింగ్లో ఆడేందుకు స్ట్రాంగ్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. దీంతో బ్యాకప్గా బేస్ ప్రైస్ దొరికే ప్లేయర్స్ని కొనుక్కుంటే సరిపోతుంది. నెంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్. మనం ఆల్రెడీ ప్రీవియస్కి టీంకి సంబంధించి వీడియో చేసుకున్నాం. SRH టీం ఆప్షన్లో ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బాగుంటుందో ఒక స్పెషల్ వీడియో చేసుకున్నాం. బట్ రసెల్ మరియు మ్యాక్స్ లాంటి ప్లేయర్స్ ఆప్షన్లో లేరు కాబట్టి వాళ్ళ ప్లాన్స్ అయితే మార్చుకుంటారు. దీంతో మరోసారి క్విక్గా SRH టీం ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బాగుంటుందో చూద్దాం. సో ప్రజెంట్ SRH స్క్వాడ్లో అయితే 10 మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ మోస్ట్లీ ఫారెన్ ప్లేయర్స్ సెట్ అయిపోయారు. వాళ్ళకి 2 ఫారెన్ స్లాట్స్ మాత్రం వేకెంట్గా ఉన్నాయి.
దీంతో ఎస్ఆర్హెచ్ టీమ్ ఆప్షన్లో ఎక్కువ ఫోకస్ ఇండియన్ ప్లేయర్స్ మీద పెడతారు. అండ్ దీనికోసం వాళ్ళ దగ్గర 25.5 కోట్ల రూపాయల పర్స్ ఉంది. సో ఒకసారి ఎస్ఆర్హెచ్ టీమ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు ఆడతారు. అంతే నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో హెన్రిక్ క్లాసన్, నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6లో అంకిత్ వర్మ. ఇక్కడ వరకు టీం మొత్తం సెట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. బట్ ఆ నెంబర్ 7 స్పాట్ విషయానికి వస్తేనే కాస్త అటు ఇటు ఉంది. ఇందులో వాళ్ళ దగ్గర కార్స్ మరియు మెండీస్ ఉన్నప్పటికీ స్ట్రాంగ్ ఫినిషర్ కోసం వెళ్తారు. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో హర్షదీప్ లేదా జేసన్ అన్సార్ ఆడతారు. అయితే ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఖచ్చితంగా మరో స్పిన్నర్ కావాలి, అది కూడా ఒక ఫ్రంట్ లైన్ స్పిన్నర్ కావాలి. సో ఎస్ఆర్హెచ్ టీంకి మేజర్గా చూసుకుంటే ఒక ఫారెన్ ఫినిషర్ కావాలి, అలాగే ఒక స్ట్రాంగ్ ఇండియన్ స్పిన్నర్ కావాలి. దీంతో వాళ్ళ ఆప్షన్లు ఎక్కువగా వీళ్ళ మీద ఫోకస్ పెడతారు. సో ఫినిషర్ కోసం అయితే గతంలో రస్సెల్ని టార్గెట్ చేస్తే బాగుంటుందని చెప్పుకున్నాం. బట్ రస్సెల్ అయితే కాబట్టి ఇప్పుడైతే లివింగ్స్టన్కి చాలా ఎక్కువ డిమాండ్ పెరిగిపోద్ది. చాలా టీమ్స్ అతని కోసం ట్రై చేస్తారు. పైగా అతని ఫామ్ కూడా ప్రజెంట్ మంచిగానే ఉంది. సో ఇంత ఎస్ఆర్హెచ్ టీం కూడా లివింగ్స్టన్ కోసం ఆప్షన్లో గట్టిగా ట్రై చేయొచ్చు. ఒకవేళ అతను ఏమైనా హై ప్రైస్కి వెళ్తే మన లాంటి ప్లేయర్ని సెకండ్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు. లేదా ఆల్రెడీ బ్రెడెన్ కార్స్ మరియు కమిండి మెండీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మరి ప్లేయర్ని కొనుక్కొని రొటేట్ చేసుకున్నా సరిపోద్ది. ఒక మిడ్ రేంజ్ ప్లేయర్ని కొనుక్కున్నా చాలు. లైక్ మైకేల్ బ్రేస్వెల్ మరియు దాషన్ జనక లాంటి వాళ్ళు చాలా మంచి ఆప్షన్స్ అవుతారు. ఎస్పీసీలో ఎస్ఆర్హెచ్ టీం కోపర్ కొనుగోలు కోసం కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ని కొనమని రికమెండ్ చేస్తాడు. ఇన్వర్డ్ వల్ల మిడ్ రేంజ్లో వచ్చే ప్లేయర్స్ని కొనుక్కుంటే స్పిన్నర్ కోసం ఎక్కువ అమౌంట్ని పెట్టుకోవచ్చు. అంటే ఎస్ఆర్హెచ్ టీం రవి బిష్ణుకి ఒక 15 కోట్ల వరకు పెట్టుకునేందుకు అవకాశం దక్కుద్ది. సో ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం స్ట్రాంగ్ ఫినిషర్ని కొనాలనుకుంటే స్పిన్నర్ విషయంలో కాంప్రమైజ్ అయిపోవాలి. లేదు స్ట్రాంగ్ స్పిన్నర్ కొనాలనుకుంటే ఆల్రౌండర్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. మరి నేనైతే ఆల్రెడీ కార్స్ మరియు బెండీస్ ఉన్నారు కాబట్టి స్ట్రాంగ్ ఇండియన్ స్పిన్నర్ కోసం వెళ్తేనే బెటర్ అనుకుంటున్నా. అంటే ఎట్టి పరిస్థితులు కూడా బిష్ణుని కొంటే బాగుంటుంది. అది కూడా ఎస్ఆర్హెచ్ టీం దగ్గర ఇండియన్ పేసర్స్ ఎక్కువగా లేరు. జయదేవ్నాథ్ కత్తుకుతోడు మరి స్ట్రాంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. సో దీనికోసం అయితే ఎస్ఆర్హెచ్ టీం ఆకాశ్దీప్, ఆకాశ్ మధ్వల్ మరియు శివమావి లాంటి ప్లేయర్స్ కోసం ట్రై చేస్తుంది. వీళ్ళు ఆకాశ్ మధ్వల్ టీంలోకి వస్తే డెత్ బౌలింగ్ కూడా బాగా సూట్ అవుతాడు. ఇక ఎస్ఆర్హెచ్ టీం బ్యాకప్గా ఒక ఫారెన్ పేసర్ని కూడా కొనొచ్చు. ఎస్పెషల్లీ పవర్ ప్లేకు బాగా సూట్ అయ్యి లుంగింగిని మరియు స్పెన్సర్ జాన్సన్ లాంటి ప్లేయర్స్ కోసం ట్రై చేస్తారు. అలాగే జాకబ్ డఫ్ కూడా చాలా మంచి ఆప్షన్ అవుతాడు. ఇక వెళ్తే పాటు ఎస్ఆర్హెచ్ టీం ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి బ్యాకప్లో కేవలం స్మరణ్ రవిచంద్రన్ మాత్రం ఉన్నాడు. దీంతో మిడిల్ ఆర్డర్లో బ్యాకప్ కోసం సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్లేయర్ని టార్గెట్ చేయొచ్చు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్స్ మీద అంత ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. బేస్ ప్రైస్లో దొరికే ప్లేయర్స్ని కొనుక్కుంటే సరిపోద్ది. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. ఆప్షన్లోకి సెకండ్ బిగ్గెస్ట్ పర్స్ వస్తున్న టీం సిఎస్కే టీం. సో వీళ్ళ గురించి కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్గా వీడియో చేసుకున్నాం. మళ్ళీ సిఎస్కే టీం ఆప్షన్లోకి చాలా బ్యాలెన్స్ వస్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా వరకు పెద్ద స్క్వాడే కనిపిస్తుంది. రిమైనింగ్ స్లాట్స్ కేవలం 9 మాత్రం ఉన్నాయి. బట్ 9 స్లాట్స్ ఫిల్ చేసుకోవడం కోసం వాళ్ళ దగ్గర ఏకంగా 43.4 కోట్ల రూపాయల పర్స్ ఉంది. సో వీళ్ళకంటే ఎక్కువ పర్స్ ఉన్న కేకేఆర్ టీంతో కంపేర్ చేసుకుంటే సిఎస్కే టీం కొన్న అడ్వాంటేజ్ ఇదే. వీళ్ళకైతే ఎక్కువ మంది ప్లేయర్స్ అవసరం లేదు. బట్ అయినా సిఎస్కే టీంకి అయితే ఫారెన్ ప్లేయర్స్ విషయంలో ఇంకా 4 స్లాట్స్ వేకెంట్గా ఉన్నాయి. ఇందువల్ల మోస్ట్లీ ఎక్కువ అమౌంట్ని ఫారెన్ ప్లేయర్స్ మీద ఖర్చు పెడతారు. సో ఒకసారి మనం సిఎస్కే టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్ ఆయుష్ మాత్రే మరియు సంజు శాంసన్ వీళ్ళిద్దరూ బౌలింగ్ దిగొచ్చు. ఇక తర్వాత నెంబర్ 3లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 4లో శివం దుబే, నెంబర్ 5లో డెవాల్ బ్రేవిస్, నెంబర్ 6లో ప్రస్తుతానికి ఎవరు లేరు, వేకెంట్గా ఉంది. నెంబర్ 7లో ఎంఎస్ ధోని, నెంబర్ 8లో నూర్ అహ్మద్, నెంబర్ 9లో ఖలీల్ అహ్మద్, మరి నెంబర్ 10 మరియు 11 చూసుకుంటే వేకెంట్గా ఉన్నాయి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా అన్సుల్ కాంబోజ్ లేదా రూల్ పటేల్ సిచ్యువేషన్ తగ్గట్టు ఎవరో ఒకరు వస్తారు. సో సిఎస్కే టీంకి మేజర్గా 3 స్పాట్స్ వేకెంట్గా కనిపిస్తున్నాయి. ఒక ఫారెన్ ఆల్రౌండర్ కావాలి, ఒక ఫారెన్ పేసర్ కావాలి, అలాగే ఒక ఇండియన్ స్పిన్నర్ కావాలి. సో 3 విషయాలు చూసుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ వన్ క్యామరన్ గ్రీన్ కోసం ట్రై చేస్తారు. ప్రీవియస్గా మనం రస్సెల్ పేరు చెప్పుకున్నాం. బట్ రస్సెల్ ఆప్షన్లో లేడు కాబట్టి ఇప్పుడైతే సిఎస్కే టీం క్యామరన్ గ్రీన్ కోసం చాలా గట్టిగా ట్రై చేస్తారు. లేదు గ్రీన్ దొరకకపోతే వాళ్ళకి సెకండ్ బెస్ట్ ఆప్షన్కి ఆబ్వియస్లీ లివింగ్స్టన్ ఉంటాడు. సో నాకు తెలిసి సిఎస్కే టీం ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరిని కొంటారేమో అనుకుంటున్నా. ఇక ఫారెన్ బేస్ బౌలర్ విషయానికి వస్తే ఖచ్చితంగా పత్రాన్ని బైబ్యాక్ చేస్తామని చెప్పి ఆల్రెడీ ఇండికేషన్స్ ఇచ్చారు. లేదు వేరే బౌలర్ కోసం వెళ్ళాలనుకుంటే మ్యాట్ హెన్రీ మరియు లుంగింగిడి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కోసం ట్రై చేస్తారు. బట్ సిఎస్కే టీంకి డెత్ బౌలర్ కావాలి కాబట్టి మ్యాక్సిమం పత్రాన్ని తిరిగి కొనుక్కుంటారేమో అనుకుంటున్నా. ఇక స్పిన్నర్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ సిఎస్కే టీం రవి బిష్ణుని టార్గెట్ చేస్తారు. బట్ దాని కోసం చాలా హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది. దీంతో హెవీ ప్రైస్కి వెళ్తే సిఎస్కే టీం వేరే ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలి. లైక్ రాహుల్ చహర్, విఘ్నేష్ పుత్ర మరియు కరణ్ శర్మ లాంటి వాళ్ళని పెట్టుకోవాలి. ఇక బ్యాకప్స్గా చూసుకున్న మోస్ట్లీ వాళ్ళు స్పిన్నర్స్నే కొంటారు. ఎందుకంటే సిఎస్కే టీం దగ్గర ఎక్కువ మంది స్పిన్నర్స్ లేరు. సో నూర్ అహ్మద్కు బ్యాకప్గా ఖచ్చితంగా ఒక ఫారెన్ స్పిన్నర్ కావాలి. దీనికోసం మహేష్ తీక్షణ, ముజిబుర్ రహమాన్ మరియు అఖిల్ హుసేన్ లాంటి ప్లేయర్స్ కోసం ట్రై చేయొచ్చు. అలాగే జడేజాకి రీప్లేస్మెంట్గా చూసుకుని ఒక స్పిన్ ఆల్రౌండర్ కావాలి. బట్ ఆప్షన్లో మోస్ట్లీ డొమెస్టిక్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఇంత సిఎస్కే టీం ప్రశాంత్ వీర్, తనుష్ కోటియాన్, సంజయ్ యాదవ్ మరియు హర్ష్ త్యాగి లాంటి ప్లేయర్స్ కోసం ట్రై చేస్తుంది. ఇక చివరికి సిఎస్కే టీం ఎవరిని కొంటారనే దాని మీద కొన్ని హింట్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళ అఫీషియల్ హ్యాండ్లో లియో కొన్ని హింట్స్ ఇవ్వడం చూసాం. అలాగే అశ్విన్ కూడా కొన్ని హింట్స్ ఇచ్చాడు. సో వీళ్ళు చూసుకుంటే సిఎస్కే టీం వాళ్ళ లోకల్ ప్లేయర్ అయిన సన్నీ సంధుని కొనుక్కునేందుకు అవకాశం ఉంది. అలాగే వాళ్ళు ఇచ్చిన యాపిల్ హిండ్ని బేస్ చేసుకుని అకీబ్ నబీని కూడా కొనొచ్చని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. ఇక చివరిగా వెంకటేశాన్ని కూడా కొనొచ్చని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. బట్ నేనైతే అతను కొనరనుకుంటున్నా. ఎందుకంటే సిఎస్కే టీంకి ఆల్రెడీ టాప్ సెట్ అయిపోయింది. దీంతో అయ్యాను కొనుక్కుని నెంబర్ 6లో ఆడించిన పెద్ద ఉపయోగం ఉండదు. సో సిఎస్కే టీం కూడా బ్యాకప్ ప్లేయర్స్ కోసం మరి ఎక్కువ ప్రైస్ పెట్టవలసిన అవసరం లేదు. నేను పడి వాళ్ళు మేజర్ అమౌంట్ దాని మిగిలిన 3 గ్యాప్స్ని ఫిల్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. దీంతో బ్యాకప్ ప్లేయర్స్ మీద పెట్టేందుకు అంత పెద్ద అమౌంట్ ఉండకపోవచ్చు. సో దీంతో మోస్ట్లీ సిఎస్కే టీం బేస్ ప్రైస్లో వచ్చి బ్యాకప్ ప్లేయర్స్ని కొనుక్కుంటేనే బాగుంటుంది. నెంబర్ 1 కోల్కతా నైట్ రైడర్స్.
వీళ్ళైతే ఆప్షన్లకు అందరికంటే ఎక్కువ పర్స్ వస్తున్నారు. 64.3 కోట్ల రూపాయల పర్స్ ఉంది. అండ్ వీళ్ళ షాపింగ్ చూసుకుని గట్టిగా చేయాల్సిందే. ఎందుకంటే కేకేఆర్ టీంకి ఇంకా 13 స్లాట్స్ వేకెంట్గా ఉన్నాయి. అండ్ ఇందులో 6 ఫారెన్ స్లాట్స్ ఉంటే 7 ఇండియన్ స్లాట్స్ ఉన్నాయి. బట్ ఎనివే టీం వైజ్ చూసుకుంటే కేకేఆర్ టీం కొంతవరకు సెట్ అయినట్టు కనిపిస్తుంది. వాళ్ళు 12 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నప్పటికీ అందులో 70% ప్లేయర్స్ ప్లేయింగ్ లోన్లో ఉంటారు. సో దీంతో నిజానికి కేకేఆర్ టీం వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద పర్స్తో 4 గన్ ప్లేయర్స్ని కొంటే సరిపోద్ది. మెయిన్లీ ఫారెన్ ప్లేయర్స్ విషయంలో ఎక్కువ వేకెన్సీ ఉంది కాబట్టి 2 స్ట్రాంగ్ ఫారెన్ ప్లేయర్స్ని కొనాలి. సో మరొకసారి కేకేఆర్ టీం యొక్క ప్లేయింగ్ లోన్ చూసుకుంటే ఒక ఓపెనర్గా సునీల్ నారాయణ్ ఫిక్స్ అయ్యాడు. బట్ 2 ఓపెనింగ్ స్పాట్ వేకెంట్గా ఉంది. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 3లో రహానే, అలాగే నెంబర్ 4 అంక్రీష్ రఘువంశీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. బట్ ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే నెంబర్ 5 మరియు నెంబర్ 6 2 స్పాట్స్ వేకెంట్గా కనిపిస్తున్నాయి. అయితే తర్వాత చూసుకుంటే నెంబర్ 7లో రింకు సింగ్, నెంబర్ 8లో రమణ్దీప్ సింగ్, నెంబర్ 9లో హర్షిత్ రాణా మరియు నెంబర్ 10లో వరుణ్ చక్రవర్తి ఉన్నారు. ఆ నెంబర్ 11 స్పాట్ మళ్ళీ వేకెంట్గా కనిపిస్తుంది. ఇక ఎంపైర్ ప్లేయర్గా చూసుకుంటే వైభవ్ రావు ఆడతాడు. సో మోస్ట్లీ కేకేఆర్ టీంలో 4 స్పాట్స్ మాత్రం వేకెంట్గా కనిపిస్తున్నాయి. దీని 4 స్పాట్స్ కోసం మంచి గన్ ప్లేయర్స్ని కొంటే బాగుంటుంది. అండ్ దెన్ మిగతా స్లాట్స్ విషయంలో వాళ్ళు మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్స్ని కొంటే చాలు. సో ముందు కేకేఆర్ టీం 2 ఓపెనర్గా చూసుకుంటే ఖచ్చితంగా ఒక ఫారెన్ వికెట్ కీపర్ని కొనాలి. ఎందుకంటే వాళ్ళ స్క్వాడ్లో వికెట్ కీపర్స్ ఎవరూ లేరు. సో ఇంత కేకేఆర్ టీం ఆప్షన్లో జానీ బెయిర్స్టో లాంటి ప్లేయర్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది. ఆర్ఎల్స్ జేమీ స్మిత్ కూడా చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఫినోలన్ కూడా బాగానే సెట్ అవుతాడు. బట్ గతంలో ఇంగ్లాండ్ ఓపెనర్స్ కేకేఆర్ టీంకి బాగా రాణించారు కాబట్టి జానీ బెయిర్స్టో లేదా జేమీ స్మిత్ ఇద్దరిలో ఒకరిని కొంటే బాగుంటుంది. ఇక నెంబర్ 5 స్పాట్ విషయానికి వస్తే ఖచ్చితంగా కేకేఆర్ టీం క్యామరన్ గ్రీన్ టార్గెట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ నేనైతే మోస్ట్ లైక్లీ క్యామరన్ గ్రీన్ కేకేఆర్ టీంలోకి వెళ్తాడు అనుకుంటున్నా. ఆర్ఎల్స్ వాళ్ళకి క్యామరన్ గ్రీన్ దొరకకపోయినా రోమన్ పోల్ అంటే ప్లేయర్ ఉన్నాడు. బట్ స్టిల్ ఆల్రౌండర్ ఉంటే మంచిది కాబట్టి క్యామరన్ గ్రీన్ కోసం గట్టిగా ట్రై చేస్తారు. ఇక మిడిల్ ఆర్డర్లో మరో స్పాట్ విషయానికి వస్తే ఖచ్చితంగా కేకేఆర్ టీం వెంకటేష్ అయ్యర్ కోసం ట్రై చేస్తారు. అతను బైబ్యాక్ చేసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక చివరిగా నెంబర్ 10 స్పాట్లో ఫారెన్ పేస్ బౌలర్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మతీషా పత్రానా కోసం ట్రై చేస్తారు. ఎందుకంటే కేకేఆర్ టీంకి డెత్ బౌలింగ్ సమస్య ఉంది. దీంతో పత్రానా టీంలోకి వస్తే వాళ్ళకి సమస్య పోయే అవకాశం ఉంటుంది. లేదా ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలనుకుంటే ముస్తఫిజుర్ రహమాన్ కూడా చాలా మంచి ఆప్షన్ అవుతాడు. సో కేకేఆర్ టీం అయితే 4 వేకెంట్ స్పాట్స్ మీద ఫోకస్ పెడితే చాలు, వాళ్ళ టీం చాలా వరకు సెట్ అయిపోద్ది. ఇక తర్వాత బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వస్తే వాళ్ళు చాలా మందిని కొనాలి. మళ్ళీ రమణ్దీప్ సింగ్ బ్యాకప్కి ఒక మంచి ఇండియన్ ఫినిషర్ని కొనాలి. లైక్ సర్ఫరాజ్ ఖాన్ లేదా అభినవ్ మనోహర్ ఇద్దరిలో ఒకరిని కొంటే బాగుంటుంది. అలాగే బ్యాకప్ ఓపెనర్ ఎవరు లేరు కాబట్టి పృథ్వీ షాని కూడా వాళ్ళు టార్గెట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే ఖచ్చితంగా మరి ఫారెన్ బౌలర్ కోసం వెళ్తారు. కేకేఆర్ టీం ఒక మెయిన్ ఫారెన్ పేస్ బౌలర్ని కొంటారు. అలాగే అతనికి బ్యాకప్గా మరో ఫారెన్ పేస్ బౌలర్ని కొనాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా కావాలి. ఎందుకంటే వాళ్ళకి బ్యాకప్గా కేవలం ఉమ్రాన్ మాలిక్ మాత్రం ఉన్నాడు. దీంతో వాళ్ళకి మరి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అవసరం కూడా పడేందుకు అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద కేకేఆర్ టీం అయితే గట్టిగానే షాపింగ్ చేయాలి. వాళ్ళు మెయిన్ ప్లేయర్స్ని కొనుక్కోవాలి, అలాగే స్ట్రాంగ్ బ్యాకప్ ప్లేయర్స్ని కూడా కొనుక్కోవాలి. దీంతో కేకేఆర్ టీం వాళ్ళ దగ్గర ఉన్న 64.3 కోట్ల రూపాయల పర్సన్ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఏమాత్రం మిస్యూజ్ చేసినా టీం సరిగ్గా సెట్ అవ్వదు. సిటీ గ్యాస్ ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో మొత్తం 10 టీంలు టార్గెట్ చేయబోయే ఆటగాళ్ళ యొక్క లిస్ట్. మరి మీరు మీ ఫేవరెట్ టీం ఏ ప్లేస్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.